నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవే హృదయమా, మౌనమో మధుర గానమో తనది అడగవే హృదయమా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా, నీ తొలిసారిగా కలగండది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే లేవగానే నేనైతే పాలు పెట్టేసిన. పాలు అయితే చాలాసేపు మరగబెడతాను నేనైతే, అలా మసిలితేనే మంచిది. ఈరోజు అయితే ఫిష్ కర్రీ వండుదామని ఫిష్ శుభ్రంగా కడుక్కొని అందులో తగినంత కారం వేసుకోవాలి, కొంచెం ఉప్పు అవన్నీ వేసుకోవాలి, పసుపు అవన్నీ వేసి చేప ముక్కలకు అన్నీ పట్టించాలి. ఉప్పు కారం తగినంత పసుపు అవన్నీ. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసి బౌల్ పెట్టి పోపు పెట్టేసుకోవాలి. అందులో ఉల్లిగడ్డ గోలుతుంటుంది కదా, అప్పుడు కొంచెం మెంతాకు కూడా వేసుకోవాలి. చేప ముక్కలకి ఉల్లిగడ్డ పేస్ట్ అవన్నీ కూడా పట్టించాలి. తర్వాత పోపులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇది నా స్టైల్లో నేను వండుతున్నా. తర్వాత చేప ముక్కలన్నీ అందులో స్లోగా వేసుకోవాలి. చేప ముక్కల్ని ఎప్పుడు బాగా వేయించకూడదు, కొంచెమే అలా లైట్గా సైడ్ నుండి కదిలించినట్టు చేసి కొంచెం వేగాక చింతపండు రసం ఉంటుంది కదా, అది వేసుకోవాలి. లైట్గా సిమ్లో పెట్టేసి ఉడికించిన. ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నా. చింతపండు రసం చిక్కగానే వేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసి అయితే మసిలించుకోవాలి. ఇలా అయితే మసిలిపోతుంది చేపల కర్రీ. మా పిల్లలకి అలవాటు చేద్దామనేసి అయితే నేను వండుతున్నా. ఇప్పుడైతే రెడీ అవుతుంది. ఇలా చిక్కగా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా మసిలాక తగినంత మసాలా వేసుకోవాలి. తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా కర్రీ మాత్రం రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే కర్రీ వేసేసి చేపల కర్రీ నేను తినిపిద్దామని అయితే నేను ప్లేట్లో పెట్టేసిన. వాళ్ళకి తినరాదు కదా, అందుకోసం అయితే నేనైతే అలవాటు చేస్తున్నా కొంచెం కొంచెంగా. నేను అంటున్నా కానీ నేను చేపల కూర తినను. మా పిల్లలకి అలవాటు చేద్దామనేసి నేనైతే వండడం స్టార్ట్ చేసిన. చూడండి, ఇలా మా పెద్దవాళ్ళు మేము తినమంటే ఇందా తిను అని ఏమనేవాళ్ళు కాదు. నేనైతే ఇప్పుడు మా పిల్లలకి అలవాటు చేయాలి అంతే. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసుకున్నా. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడెక్కడ సర్దేసి ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసుకొని ఇంకా తర్వాత సింక్ కూడా శుభ్రం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటేనే బాగుంటుంది కదా. తర్వాత కొన్ని బౌళ్ళు ఉంటే తోమేసుకొని పక్కన పెట్టేసుకున్నా. సింకులో బౌళ్ళు మాత్రం అస్సలు ఉండద్దు, వాసనలు ఉంటే మాత్రం చిరాకు వస్తుంది. తర్వాత సింక్ కూడా వాష్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. ఇంకెప్పటికప్పుడు శుభ్రంగా ఉంటేనే బాగా మంచిగా అనిపిస్తుంది. డైలీ సింక్ వాష్ చేస్తూనే ఉంటా. ఇందులో అయితే కొంచెం లైట్గా షాంపూ వేసి నేను స్మెల్ రాకుండా రుద్దేస్తే
స్మెల్ రాదు సింక్. ఎందుకంటే మనం పాలు అవన్నీ పోస్తుంటాం కదా, కొంచెం పాలు పడితే కూడా సింక్ వాసన వస్తుంది. అలా రాకుండా కొంచెం షాంపూ వేసి కడిగితే ఎప్పటికప్పుడు మంచి స్మెల్ ఉంటుంది. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసేసుకొని ఇప్పుడైతే ఇంకా కొన్ని సామాన్లు తెప్పించాను నిన్న నేను. మేమైతే ఎప్పుడు జియో మార్ట్లో ఆర్డర్ పెట్టేస్తే అవి వచ్చేస్తాయి. ఇంక ఈసారి అయితే బయట తెప్పించాను కొన్ని. పిల్లలకి కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కొన్ని తెప్పించాను, ఉప్పు కారం వేసి వేయించుదామని. ఇంకా కొన్ని మ్యాగీ తెప్పించాను. ఇంకా నాకు కారం పౌడర్ అయిపోయింది. దాని నుండి అయితే కరాని అని, ఇదైతే మంచి కంపెనీ అని తెప్పించాను. నేనైతే ఇంకా మిరపకాయలు పట్టిస్తాను కానీ ఆలోపు తక్కువ పడుద్దేమోనని ఇదైతే తెప్పించుకున్నా. కొన్ని శనగలు, కొంచెం పెసరపప్పు, ఇప్పుడు కొన్ని అవసరం ఉన్నాయి అయితే ఇప్పుడు మందం తెప్పించాను నేను. తర్వాత కొన్ని మక్కలు, ఇంకా వారానికి ఒకసారి అట్లా అప్పుడప్పుడు వేయొచ్చు అని చెప్పేసి నేను ఇవన్నీ తెప్పించుకున్నా. తర్వాత కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం మైదా పిండి, కొన్ని బొబ్బర్లు, అట్లా మొత్తం సామాన్ అంతా ప్రస్తుతం అవసరం అని అయితే తెప్పించాను. మినపప్పు ఎప్పుడు గుళ్ళపప్పే తీసుకుంటాను నేను. తర్వాత కందిపప్పు. ఇవన్నీ అయితే సర్దుదామని అయితే నేను బ్యాగ్లో నుండి తీసిన. ఇంక ఇలా అయితే సామాన్లన్నీ తీసి బయట పెట్టేసుకున్నా. ఇంక ఇవైతే డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి. బయట పెట్టవద్దు, ఇంక పురుగులు వచ్చేస్తాయి కదా అనేసి ఇంక ఇప్పుడైతే వాటర్ బాటిల్స్ వాటర్ నింపేస్తున్నా. ఇంకా నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పని అయిపోతుంది. ఇంకా పిల్లలు వచ్చిందంటే పనులు కావు, ఇప్పటి పని అప్పుడు చేసుకుంటేనే బాగుంటుందని చెప్పేసి ఇంకా వాళ్ళకి బీట్రూట్ జ్యూస్ చేసిద్దామని అయితే నేను జ్యూస్ చేస్తున్నా. మా పిల్లలు ఇద్దరు అసలు సరిగా తాగరు. ఇంకెప్పుడోసారి అయితే ఇస్తాను, వారానికి 2-3 సార్లు అయినా ఇలా పట్టేసి ఇస్తాను నేను. ఇంకా మా పెద్ద పాపకి ఇద్దామని గ్లాస్లోనైతే పోసి ఇస్తున్నా. డైలీ తాగకపోయినా వారానికి 2-3 రోజులు తాగితే హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి దీంతో. ఇంకా తర్వాత పిల్లలు సామాన్లు ఎక్కడెక్కడ పడేసిండ్రు, పేపర్స్ అవన్నీ, దాన్ని అయితే నేను కబోర్డ్స్లో పెట్టేస్తున్నా. ఇప్పుడు వాళ్ళు వచ్చిండంటే అంగడంగా చేసేస్తారు, అసలు ఇల్లు అంతా ఆగమైపోతుంది. తర్వాత కొంచెం సేమియా చేద్దామని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా పిల్లలు మధ్యాహ్నము అన్నం తిన్నాక కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు, వాళ్ళకి ఆకలి వేస్తుందేమో అని చెప్పేసి నేను కొంచెం అయితే సేమియా చేద్దామని సో బాదం అవన్నీ వేపుకున్న తర్వాత సేమియా కూడా వేసి కొంచెం నెయ్యి వేసి వేపుకున్నా. ఇంకెండాకాలం కదా, ఇంట్లో ఉంటే ఇంకా రైస్ అయితే అసలు తినబుద్ధి కాదు. ఇంకా కొన్ని రోజులు ఏంటంటే చారులైనా సాంబార్లైనా ఏవైనా ఉండాలి తినడానికి, అట్లా అయితేనే రైస్ తినాలనిపిస్తుంది. ఇంకా తర్వాత ఒక పక్క సేమియా ఉడికేస్తుంది, ఇంకా అదైతే రెడీ అవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సేమియా అయితే అయింది. ఇంకా దానిలో పాలు వేడి చేసి వేయాలి లాస్ట్కి. ముందే వేసేస్తే గడ్డ కట్టేస్తుంది మొత్తం, ఎన్ని పాలు పోసినా అది ఇంకేస్తుంది. అందుకోసం అయితే నేను లాస్ట్కి
గిన్నె దింపేసినాక కొంచెం సేపు అయిన తర్వాత పాలు వేసేసి అందులో ఇలాచీ పౌడర్, పాలు వేడి చేసిన పాలు వేసేసిన. ఇంకా అప్పుడైతే కొంచెం జ్యూసీగా అనిపిస్తుంది. లేకపోతే మొత్తం ఎన్ని మిల్క్ పోసినా అందులో అసలు మొత్తం పీల్చేసుకుంటుంది. ఇంకా మా పిల్లలకి ఇద్దరికి అయితే ఇంక ఇద్దామని ఇంకా బౌల్లో పెట్టేసి ఇస్తున్నా. ఇంకా వాళ్ళకి రైస్ తిన్న తర్వాత సేమియా కూడా పెట్టిస్తే తింటారు. ఇంకా తర్వాత కాసేపు ఆడుకోవడమో, హోంవర్క్ చేయడమో ఇంక ఇలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళకి. ఇంకా లేదా చేసి పెట్టకపోతే పెద్దవాళ్ళని బాగా సతాయిస్తూ ఉంటారు. ఓకేనండి, వ్లాగ్ ఇంతటితో అయిపోతుంది. నచ్చితే ఒక లైక్ కొట్టండి.